ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా దాని పుణ్యం ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెడితే చాలు. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే సంపాదిస్తారు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా ఒక దేవాలయం వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టవలసి వస్తుంది. ఇక దాన్ని కొట్టడానికి ఒక రాయి కావాల్సి వస్తుంది. ఇక దాన్ని వెతికి తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తారు. రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలు కొట్టి కొట్టి ఆ రాయి మొత్తుకుంటుందట. నేను కనీసం మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను భరించినట్లయితే నేను లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా విగ్రహ రూపంలో కూర్చునేదానని. ఆ రోజు నాకు వద్దనుకున్నాను. ఇక ఈరోజు దెబ్బలు తింటున్నానని బాధపడిందట. ఇక మన జీవితం కూడా అలాంటిదే. మనం సమయంలో గనక కష్టాలను సహించడానికి మనకు సంసిద్ధత లేకుంటే ఆ తర్వాత జీవితం అంతా కూడా కష్టాలు భరిస్తూ ఉండాలి. కాబట్టి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటిని వచ్చుకోండి, తట్టుకుని దృఢంగా నిలబడండి. మీరు అలా చేసినప్పుడే మిగతా జీవితం అంతా కూడా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది.